దిస్ అ కాన్సెప్ట్ కాల్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే మనం బ్యాంక్లో 7%కి బ్యాంక్లో డబ్బులు దాసాం ఎఫ్డి. పక్కింటోడు ₹1 వడ్డీ ఇస్తాంటే కూడా ఇవ్వకుండా బ్యాంక్లో పెడతాం. ఎందుకంటే ఒక ఇండివిజువల్ నమ్మలేం. బ్యాంక్ అయితే నాకు ఇస్తాడు. నేను 7% వడ్డీ వస్తుందని బ్యాంక్లో డబ్బులు పెట్టా. ఇప్పుడు బ్యాంకర్ ఆ డబ్బు నాకు 7% ఇవ్వాలంటే ఆ డబ్బు అలా లాకర్లో పెడితే ఇవ్వలేడుగా. అప్పుడు అతను ఆ డబ్బుని వేరే వాళ్ళకి లోన్ ఇస్తాడు. ఎంతకి? ఒక 14%, 16% లోన్ ఇస్తాడు. నేను డబ్బు బారో చేసిన 7కి, నేను లెండింగ్ ఇస్తుంది 14కి. అంటే నా మార్జిన్ ఎంత? 7%. దిస్ ఈజ్ కాల్డ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అంటే ఎక్స్పెన్సెస్ పోగా వచ్చింది. మేబీ ఒక 2% ఎక్స్పెన్సెస్. ఇది మార్జిన్. ఇట్లా వ్యాపారాలు నడుస్తాయి. ఇదే లాజిక్ని మనం మన అప్పుకు కూడా వాడాలి. అంటే నేను అప్పుని ఎంతలో తెచ్చాను, దాని నుంచి నేను ఎంత జనరేట్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ అప్పు తప్పుందా? చదువే కదా భవిష్యత్తుని మార్చేది. చదువు కోసం అప్పు చేయి, ఇంటి కోసం అప్పు చేయి, హెల్త్కి ప్రాబ్లం వస్తే అప్పు చేయి, ఇన్సూరెన్స్ లేకపోతే. లేదు జబ్బు చేస్తే ఇంక ఇన్సూరెన్స్ రానప్పుడు అప్పు చేయడం కదా, తప్పలేదు కదా. ఇంకా తక్కువ వడ్డీలో ఉంటే అప్పు చేయడంలో తప్పలేదు. ఆ తక్కువ వడ్డీలో తెచ్చిన దాని నుంచి నువ్వు ఎంత ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నది క్వశ్చన్.